ఆకర్షణతో సినిమా ముందుకు దూసుకువెళ్ళిపోతుంది. ఈ సందర్భంలో ప్రెస్ మిత్రులందరినీ కలవాలనే ఉద్దేశంతో మా ప్రొడ్యూసర్ గారు, డైరెక్టర్ గారు కూడా మిమ్మల్ని అందరినీ ఆహ్వానించడం జరుగుతుంది. మా ప్రొడ్యూసర్ గారు అయినటువంటి బోసుబాబు గారిని వేదిక మీదకి రావాల్సిందిగా కోరుకుంటున్నాను. బోసుబాబు గారు. అలాగే మా డైరెక్టర్ గారు మాధవరెడ్డి గారిని కూడా స్టేజ్ మీదకి రావాల్సిందిగా కోరుతున్నాను. అలాగే మా సినిమాకి వర్క్ చేసినటువంటి డిఓపి గారిని కూడా స్టేజ్ మీదకి రావాల్సిందిగా కోరుకుంటున్నాను. ఇంకా మా సినిమాకి వర్క్ చేసినటువంటి టెక్నీషియన్లు అందరినీ కూడా స్టేజ్ మీదకి రావాల్సిందిగా కోరుకుంటున్నాం. మొదటగా మా ప్రొడ్యూసర్ గారు సినిమా గురించి వారి సంతోషాన్ని మన మిత్రులందరితోనూ పంచుకోవాలనే ఉద్దేశంతో ఈ వేదికని ఏర్పాటు చేయడం జరిగింది. వారి మాటల్లోనే విందాం ఏం మాట్లాడతారన్నది. అందరికీ నమస్కారం. మా ఆహ్వానాన్ని మన్నించి ఈ సుయోధన మూవీ చూడటానికి వచ్చిన మన పాత్రికేయ మిత్రులందరికీ నా ధన్యవాదాలు. ఈరోజు మీ అందరూ మూవీ చూపించడానికి కారణం ఈ మా సుయోధన మూవీ అన్ని చోట్ల మంచి రెస్పాన్స్ వస్తుంది. చూసిన వాళ్ళందరూ చాలా బాగుంది, సూపర్ ఉంది, చాలా సూపర్ ఎక్స్ట్రాడినరీగా ఉంది అని నాకు ఫోన్స్ చేస్తున్నారు. మా ఆర్టిస్టులకి అందరూ ఫోన్స్ వస్తున్నాయి. ఇది మీ ద్వారా, మీడియా ద్వారా ఇంకొంచెం బెటర్గా అందరికీ రీచ్ అవ్వాలని, మీరు మాకు పూర్తిగా సపోర్ట్ చేయాలని నేను కోరుకుంటున్నాను. చాలా కష్టపడి సినిమా నిర్మించాను. నేను చాలా కష్టపడి ఈ స్థాయికి వచ్చి సినిమా చేశాను. సినిమా చేసి మీ ముందుకి ఇంత మంచి సినిమాని తీసుకొచ్చినందుకు చాలా నాకు హ్యాపీగా ఉంది. ఈ సినిమా ఇలా ఇది నేను కొత్త ప్రొడ్యూసర్ అవటం వల్ల ఈ మూవీని ఇంకా కొంచెం మీకు నేను కొత్త ప్రొడ్యూసర్ అవటం వల్ల మీ సపోర్ట్ కావాలని నేను కోరుకుంటున్నాను. ఎందుకంటే ఇదే పెద్ద బ్యానర్స్, పెద్ద సినిమాల లాగా నాకు దీన్ని ముందుకు తీసుకెళ్ళటానికి నా దగ్గర అది ఎలా అనేది నాకు మీరు ఒక్కలే కనిపించారు. మీడియా మిత్రుల ద్వారా, ఎంత పెద్ద సినిమా అయినా మీడియా ద్వారా ముందుకెళ్ళినప్పుడే అది ఇంకా బాగా రీచ్ అవుతుంది. ఈ సినిమాకి మంచి రెస్పాన్స్ వచ్చింది. చాలా ఎవరు చూసినా సూపర్గా ఉందంటున్నారు. మీడియా మిత్రుల ద్వారా ఈ సినిమా అందరికీ ఇంకా దగ్గరయ్యేలాగా చేస్తారని నేను కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. డిఓపి గారిని మాట్లాడవలసిందిగా కోరుకుంటున్నాను. అందరికీ నమస్కారం అండి. నా పేరు కార్తిక్. నాకు ఛాన్స్ ఇచ్చిన మాధవరెడ్డి గారికి,
అలానే బోస్ బాబు గారికి థ్యాంక్ యూ చెప్తూ థ్యాంక్ యూ అండి. మీడియా మిత్రులందరికీ మరొక్కసారి నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటున్నానండి. ఎప్పుడు కూడా శ్రీలక్ష్మి పిక్చర్స్ బ్యానర్ మీద వచ్చే ప్రతి సినిమాకి మీ వంతు సాయం మీరు ప్రతిసారి చేస్తున్నారు. ఆ ధైర్యంతో ఇంకా ఈ వ్యాపారంలో కొనసాగుతున్నాను. నేను ఎప్పుడు కూడా ఒక సినిమా బ్రతకాలి అంటే అది మీడియా ద్వారా సాధ్యపడుతుందండి. మీరు లేకపోతే సినిమా ఇండస్ట్రీయే లేదు. ఈరోజు ఒక ప్రొడ్యూసరు కోట్లాది రూపాయల డబ్బు తీసుకొచ్చి మన తెలుగు ఇండస్ట్రీ మీద పెడుతున్నప్పుడు ఈ డబ్బులో చాలా భాగం మన ఈ 24 క్రాఫ్ట్స్కే చెందుతుందండి. ఒక ప్రొడ్యూసర్కి 4 రూపాయలు తన పెట్టిన పెట్టుబడి మీద ఒక్క 4 రూపాయలు మిగిలినా కూడా ఆ డబ్బును మళ్ళీ మన ఇండస్ట్రీలోనే పెట్టడం జరుగుతుంది, ఏ ప్రొడ్యూసర్ అయినా కూడా. అలాగే బోస్ బాబు గారు కూడా ఆయన రియల్ ఎస్టేట్లో సంపాదించిన డబ్బంతా తీసుకొచ్చి ఈరోజు ఈ సినిమా సుయోధన సినిమాలో పెట్టడం జరిగింది. నిన్న 27వ తారీఖు ఈ సినిమా రిలీజ్ అయ్యింది. చాలా అద్భుతమైన రిపోర్టుతో స్టార్ట్ అయింది ఈ సినిమా. ఒక లడ్డు లాంటి సినిమా సుయోధన అండి. నిన్న ఒక్కరోజుకి 1,70,00,000 రూపాయలు గ్రాస్ చేయడం జరిగింది. ఈ సినిమాని ఇంకా ముందుకు తీసుకువెళ్ళాలంటే మాకు వేరే మార్గం కనిపించలేదు. నేను ప్రొడ్యూసర్ గారితో చెప్పా, సార్ ఎప్పుడూ కూడా ఎవరు వచ్చినా రాకపోయినా కూడా మా మీడియా మిత్రులు ఎప్పుడూ ముందుంటారు. ప్రతి చిన్న సినిమాని వాళ్ళు బ్రతికించి అదొక పెద్ద సినిమా స్థాయికి తీసుకెళ్లాలంటే ఈరోజు మీడియా ఒకటే సాధ్యపడుతుంది. మన వాళ్ళందరినీ రిక్వెస్ట్ చేసుకుందాం, మన సినిమాని వారందరికీ చూపిద్దాం. పబ్లికే కాదు, ఈరోజు 20%, 30%, 40% మాత్రమే ఆడియన్స్ వస్తున్నారండి. చిన్న సినిమా అంటే చిన్న చూపు అయిపోయింది. ఇది మంచి సినిమా అని తెలియాలి అంటే అది ఒక్క మీ ద్వారా సాధ్యపడుతుందని మేము నమ్మి మిమ్మల్ని అందరినీ ఈ సమావేశానికి పిలవడం జరిగింది. ఈ సినిమాలో మన మాధవరెడ్డి గారు అద్భుతంగా, అంటే ఒక కొత్త డైరెక్టర్ అయ్యి ఉండి ఎంత గొప్పగా తీస్తానని నేను ఎక్స్పెక్ట్ చేయలేదు ఈ సినిమాని. ప్రతి ఫ్రేమ్ కూడా అత్యంత అద్భుతంగా ఉంది. సినిమాలో మన సాయి కుమార్ గారిని వేరే లెవెల్లో చూపించడం జరిగిందండి. ఈ సినిమాలో ప్రియదర్శి గారు కానీ సాయి కుమార్ గారిని పోటీ పడి నటించడం జరిగింది. ఇది మామూలు సినిమా కాదండి. ఈ అద్భుతమైన సినిమాని ప్రేక్షకుల ముందుకు తీసుకువెళ్ళాలంటే మీ ఒక్కరి వల్లే సాధ్యపడుతుంది. మీ అందరికీ కూడా శిరస్సు ఉంచి నమస్కారాలు చేసుకుంటున్నాను. దయచేసి ఇది పబ్లిక్ ద్వారా పబ్లిక్కి చేరువ చేయాలని ఈ సినిమాని మిమ్మల్ని అందరినీ కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ అండి. డైరెక్టర్ మాధవరెడ్డి గారిని మాట్లాడవలసిందిగా కోరుకుంటున్నానండి. సార్ అందరికీ థ్యాంక్స్ అండి. ఫస్ట్ థింగ్, మాకు ఈ మూవీ ముందుకెళ్ళడానికి హెల్ప్ అయిన తెలుగు మీడియాకి అండ్ తెలుగు ఆడియన్స్కి థ్యాంక్స్ అండి. మాకు ఓవర్సీస్ నుంచి కూడా నాకు నా ఫ్రెండ్స్ చూసి కాల్ చేశారు. దే ఆర్ లవ్డ్ ఇట్. అండ్ మాకు అక్కడ షోస్ కూడా పెరిగాయి, ఇక్కడ కూడా షోస్ పెరుగుతున్నాయి. సో మేము మీ ముందుకు రావడానికి కారణం ఏంటంటే ఒకసారి ప్రేక్షకులకి ఇంకా దగ్గరగా తీసుకెళ్ళడానికి మీరు హెల్ప్ అవుతారని మీ దగ్గరకు వచ్చాం. సో చూసిన వాళ్ళందరూ బాగుందంటున్నారు. ఖచ్చితంగా ఇది ఒక థ్రిల్లింగ్ రైడ్ అండి. దర్శన్ ప్రీవియస్ ఫిల్మ్స్ లాగా కాకుండా అవన్నీ ఫన్ టచ్ ఉంటాయి, ఇవి థ్రిల్ రైడ్. సో ఒకసారి మీ ద్వారా మళ్ళీ ప్రేక్షకులకు ఒకసారి 27th రిలీజ్ అయింది, బాగుంది, మంచి టాక్ వచ్చింది. సో ఖచ్చితంగా థియేటర్స్కి వెళ్ళండి, చూడండి. దానికి మీ సహాయం కూడా కోరుదామని మీ ప్రెస్ పెట్టాము. థ్యాంక్ యూ సార్. చాలా మంది ఉన్నారు ఆర్టిస్టులు. మేము ఇందాక సినిమా చూసినప్పుడు ఎందుకు ఇక్కడ ఎవరు లేరు, బాపిరాజ్ గారు లేకపోతే మన ప్రొడ్యూసర్ గారు బోస్ బాబు గారు చెప్పొచ్చు. సార్ నేను పెద్ద ప్రొడ్యూసర్ కాదు కాబట్టి ఎవరు రాలేదండి. పెద్ద ప్రొడ్యూసర్ కి దానికి సంబంధం ఉండదు కదా. ఇప్పుడు చాలా మంది సినిమాలు చేస్తున్నారు, అలాగా మీ ఆర్టిస్టులు రాకపోవడం అనేది ఉండదు. అసలు ఏం జరిగింది అనేది అర్థం కాలేదు. మీరు మాట్లాడుతుంటే కూడా అందరూ చాలా ఎమోషనల్ గా అనిపిస్తుంది. సార్ నేను చాలా కష్టపడి మూవీ తీశాను సార్. చాలా హార్డ్ వర్క్ చేసి కింద స్థాయి నుంచి వచ్చి చాలా ఇన్వెస్ట్ చేసి ఈ సినిమా తీసాం. షూటింగ్ టైంలో అందరితో నాకు రిలేషన్ ఉంది, ఎవరితో కూడా చిన్న కాంట్రవర్సీ లేదు, చిన్న పిక్నిక్ లాగానే అందరం మూవీ తీసాము. ప్రమోషన్కి వచ్చేసరికి
దీన్ని ముందు తీసుకెళ్ళడానికి ఆర్టిస్టులు వాళ్ళే ప్రొడ్యూసర్ చేయబట్టి ముందుకు తీసుకెళ్ళాలి సార్. ఇండస్ట్రీతో మాకు బిజినెస్ పరంగా కానీ ఇండస్ట్రీ పరంగా టచ్ లేదు. వాళ్ళ సాయి కుమార్ గారు వీళ్ళందరూ ఆర్టిస్టులు చాలా హెల్ప్ చేశారు మాకు. కొంచెం మా హీరో గారు కూడా ఆయనకి టైమ్స్ లేదు, డేట్స్ లేవు అన్నారు. ఆయన డేట్స్ ఉండి కొంచెం ముందుకు తీసుకెళ్తే మేము ప్రమోషన్ చేయడానికి బాగుండేది. ఆ విషయంలో కొంచెం ఇది ఉంది సార్. ఈరోజు కూడా షూటింగ్స్ ఉన్నాయి, రాలేమని చెప్పారు నాకు. మేము మిమ్మల్ని కలుద్దాం, మీ ద్వారా మూవీని జనాలు తీసుకెళ్దామని నేను వచ్చాను సార్. ఇంకొక కొత్త ప్రొడ్యూసర్ నేను ఎంతకన్నా ఏం చేయగలుగుతాను సార్? నేను ఇంత ఇన్వెస్ట్ చేసి ఇంత ప్రమోషన్ ఇన్ని నేనేం చేయగలుగుతాను? నేను మొన్న కూడా మీకు రిక్వెస్ట్ చేసింది ఇది, కొత్త ప్రొడ్యూసర్స్కి టెక్నీషియన్స్కి ఇండస్ట్రీ ఛాంబర్ తరఫు నుంచి ఒక సెమినార్ పెట్టి ఎలా తీసుకెళ్ళాలి, ముందుకు ఎలా చేయాలి, ఒకవేళ ఆర్టిస్టులు కానీ లేదంటే టెక్నీషియన్ కానీ సరిగ్గా అంటే వాళ్ళు టైం ఇవ్వలేకపోయినా వాళ్ళని కన్విన్స్ చేసి తీసుకొచ్చి ముందుకు నడిపించే బాధ్యత ఛాంబర్ తరఫు నుంచి కూడా మాకు అనుసంధానం ఉంటే బాగుంటుందని అనుకుంటున్నాను సార్. కొత్త సార్ మీకు తెలియదు అనుకుంటా, ఛాంబర్ తరఫు నుంచి కాదు కానీ ఛాంబర్ అంటే ప్రొడ్యూసర్ కౌన్సిల్ తరఫు నుంచి నిర్మాతలు కనుక వెళ్ళి కనుక వాళ్ళతో మాట్లాడితే మీకు అన్ని విషయాలు సక్రమంగా వాళ్ళన్నీ చెప్తారు. అప్పటికే మీకు డైరెక్ట్ గా వచ్చి సినిమా తీయకుండా ముందు కొంచెం అవగాహన కల్పిస్తారు కూడా. ఇప్పుడు కూడా మీరు మించిపోయింది లేదు, మీరు వెళ్ళి ప్రొడ్యూసర్ కౌన్సిల్లో ఇలా జరుగుతుందని చెప్తే దానికి తగిన న్యాయం జరిగిద్దేమోనని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే సినిమా క్వాలిటీగానే ఉంది, దాన్ని మీరు చేసుకున్న కష్టం వేస్ట్ పోకుండా ఉంటుందేమోనని నా ఉద్దేశం. ఖచ్చితంగా క్లాసులు చెప్తున్నారండి. దామోదర్ ప్రసాద్ గారు కానీ నా ప్రసన్న కుమార్ గారు కానీ ప్రొడ్యూసర్ కౌన్సిల్లో ఉంటారు, మీరు వీలైతే వెళ్ళి కలవండి. బాపిరాజ్ గారు, మీరు చేసే చాలా సినిమాలు చేస్తూ ఉంటారు కదా, చాలా చిన్న బడ్జెట్ లో సినిమాలు, చిన్న వాళ్ళకి కూడా. అవును సార్. ఇలాంటి సినిమాలు చేస్తున్నప్పుడు మామూలుగా థియేటర్స్ కి జనం రావట్లేదు అనుకుంటా ఉన్న టైంలో ఇలాంటి తీసుకున్నప్పుడు ఆ ప్రొడ్యూసర్ కి మీ వైపు నుంచి ఎలాంటి సపోర్ట్ దొరుకుతుందండి? సార్ మనం ఇప్పుడు నా వైపు నుంచి సపోర్ట్ అంటే, ఈరోజు థియేటర్ బ్రతకాలి అంటే కరెంటు బిల్ మెయిన్ భూతంలాగా భారం అయిపోయింది సార్. అంటే ₹1,00,000 దగ్గర నుంచి ₹3,00,000 వరకు థియేటర్ ఓనర్కే కరెంటు బిల్ వస్తుంది సార్. అంటే మినిమమ్ 5,000 దగ్గర నుంచి ₹10,000 వరకు కరెంటు బిల్లే కావాలి. ఈరోజు ఎనీ ఫిల్మ్ 2,000, 3,000 కూడా 4 గంటల గ్రాసులు ఉండలేదు సార్. అందుకని థియేటర్లు దొరకట్లా. వాళ్ళు ఏం చెప్తున్నారంటే, మీరు మాకు ఏదైనా రెంట్ ఇస్తానంటే థియేటర్ ఇస్తాం, లేకపోతే లేదు అంటున్నారు. సరే, నా ద్వారా ఏంటంటే ఈరోజు 125 స్క్రీన్లు ఈ సినిమాకి పెట్టడం జరిగింది సార్. ఇది పర్సంటేజ్ పద్ధతిలో. సూపర్. అయితే సార్ మీ వల్ల ఎంతో కొంత నిజంగానే బెనిఫిట్ జరుగుతున్న ఫీలింగ్ ఉండింది. అయితే సార్ ఇప్పుడు దీనికి సంబంధించి నిజంగా మీరు ఒక నెంబర్ చెప్పారు ఇందాక, గ్రాస్ 1,70,00,000 వచ్చిందని. అవును సార్. నిజమా? అది అట్లాంటి నెంబర్స్ అన్ని కూడా పెద్ద పెద్ద వాళ్ళు చెప్తున్నప్పుడే కొంచెం ఈ నెంబర్స్ కొంచెం కరెక్ట్ కాదని చెప్పేసి వస్తా ఉంది సార్. మీరు చెప్పి దీన్ని ఎందుకు చెప్పారు? ఇప్పుడు ఇట్లాంటి చిన్న సినిమాకి నేను ఎప్పుడు నెంబర్ చెప్పడం చూడలేదు సార్. ఎందుకు చెప్పారు సార్ మీరు? సార్, ఇది యాక్చువల్గా నిజంగా ₹1,70,00,000 క్రాస్ చేసినట్టు వాస్తవం సార్. ఎందుకంటే మనం 125 మల్టీప్లెక్స్లు పెట్టాం సార్. మల్టీప్లెక్స్లు అయితే సింగిల్ స్క్రీన్లు అయితే అన్నీ కూడా లడ్డూ లాంటి థియేటర్లో దొరికినాయి సార్. మీకు విశాఖపట్నం కానీ, విజయవాడ కానీ, గుంటూరు కానీ, ఏలూరు, భీమవరం. ఓకే డైరెక్టర్ గారు, మీరు సినిమా చేస్తున్నప్పుడు సినిమాలో ఇప్పుడు మెయిన్ హీరోనే ఉన్నాడు కాబట్టి కొద్ది గొప్ప అందరికీ తెలిసిన ఫేసే కాబట్టి మీరు సినిమా చేసేటప్పుడే ఓన్లీ కథతో పాటు సినిమా ప్రమోషన్స్ అన్నీ కూడా ఉంటాయని చెప్పి మాట్లాడుకోలేదా? మాట్లాడుకున్నాం సార్, మాట్లాడుకున్నాం. అన్ని ప్రాజెక్ట్లో పార్ట్ ఆఫ్ గా ఉంటుంది సార్. అగ్రిమెంట్స్ అన్నీ ఉంటాయి కదా. బట్ రాకపోవడానికి పెద్ద రీజన్స్ ఏం లేదు సార్. అంటే యాక్చువల్లీ మాకు రిలీజ్ డేట్ April 17 మేము ప్లాన్ చేసుకుంది. సో మాకున్న ఓటీటీ ఈ సీన్స్ వల్ల మేము 27th ముందుకు రావాల్సి వచ్చింది. అంటే ఓటీటీ దేనికన్నా ఓకే అయిపోయిందా సార్? క్లియర్? ఎస్ సార్. ఏ ఓటీటీ అండి చెప్పొచ్చా? ప్రైమ్తో మాట్లాడుతున్నాం. ఓకే ఓకే. సో అందుకని మేము ఒక 17th నుంచి ముందుకు రావాల్సి వచ్చింది. సో ఆ టైంలో ఏంటంటే మేము 17th రిలీజ్ కాబట్టి అక్కడ ప్రమోషన్స్కి డేట్స్ తీసుకొని అక్కడ ప్లాన్ చేసుకున్నాం. బట్ సడన్గా మేము 27th వచ్చేసరికి ఆర్టిస్టులు అందరూ పెద్దవాళ్ళు కదా. సో ఆల్రెడీ వాళ్ళ కాంబినేషన్స్ పెద్ద సినిమాలు ఉన్నాయి, కాంబినేషన్స్లో ఉన్నారు. సో మ్యాక్సిమం ట్రై చేసాం తీసుకురావడానికి, బట్ టైం వర్కౌట్ అవ్వలేదు సార్. ఓకే, ఆల్ ది వెరీ బెస్ట్. థ్యాంక్ యూ. డైరెక్ట్ కాదు సార్, ప్రియదర్శి లాంటి హీరోయిన్ ఆర్టిస్ట్ పెట్టుకున్నప్పుడు స్టోరీ వేరే రకంగా ఆలోచించుకోవచ్చు కదా. అంటే ఇలాంటి కాన్సెప్ట్ చేయాలని ఎందుకు వచ్చింది మీకు అసలు? అంటే నేను ఒక ఫోలే బేస్డ్ కథ చెప్పాలనుకున్నాను సార్. సో ఒక సౌండ్ డిజైనర్ తో ఒక క్రైమ్ థ్రిల్లర్
చేయాలనేది నా ఐడియా సార్. సో ఈ మూవీలో నేను ఫస్ట్ కాస్టింగ్ అనుకుంది సాయి కుమార్ గారు సార్. ఆ దుర్యోధన క్యారెక్టర్ నేను ఎప్పుడైతే అనుకున్నానో, సో ఫస్ట్ నేను సాయి కుమార్ గారు అనుకున్నాను. దెన్ సాయి కుమార్ గారు చెప్పాను, సార్ కూడా ఓకే అన్నారు. దెన్ ఈ క్యారెక్టర్ ఎవరైతే బాగుంటుంది అనుకున్నప్పుడు నాకున్న 2-3 ఆప్షన్స్లో దర్శనం 1 ఆప్షన్స్. సో ఆ టైంలో వెళ్ళాను, కలిశాను, చెప్పాను, సార్ మీకు మీరు రెగ్యులర్గా చేసే సినిమాల కన్నా ఇది కొంచెం అవుట్ ఆఫ్ ద బాక్స్ ఉంటుంది, ఈ జోనర్ కూడా ఒకసారి ట్రై చేయండి, ఒక పర్ఫార్మర్గా మీకు కూడా ఇది కొంచెం ఛాలెంజింగ్గా ఉంటుంది, బాగుంటుంది అని చెప్పాను. దర్శన విన్నారు, నచ్చింది, ఇమీడియట్గా చేశారు సార్. మరి అలా చేసినట్టు వ్యక్తి ఇప్పటి వరకు కనీసం మీకు ఎందుకు సపోర్ట్ గా నిలవట్లేదు? అసలు ఇప్పుడు యాక్చువల్లీ మీడియాకి షో ఇస్తున్నా కూడా వస్తాడు కంపల్సరీ ఫ్రీ డేస్ వస్తాడు అనేసి మాతో అన్నారు, కానీ తీరా చూస్తే రాలేదు. అంటే ఎక్కడ ఈ కమ్యూనికేషన్ గ్యాప్ ఏంటి అసలు? సో మేమైతే ఇన్విటేషన్ ఇచ్చాము సార్, అందరినీ రమ్మని చెప్పాము. కానీ షూట్లో ఉన్నారు, షూట్లో ఆ గ్యాప్ తీసుకొని వస్తామని చెప్పారు. సో మేము వెయిట్ చేసాం, బట్ అవ్వలేదు, కుదరలేదేమో. ఓకే, డైరెక్టర్ గారు, ప్రొడ్యూసర్ గారు, యాక్చువల్లీ మీ ఫేస్ చూస్తుంటే మీరు చాలా డల్ గా కనబడుతున్నారు. సక్సెస్ మీట్ లాగా మీరు ఎంజాయ్ చేస్తున్నట్టే కనబడట్లేదు సార్. చెప్పండి సార్, నిజం చెప్పండి. అంటే ఏంటి పరిస్థితి? మీ అంటే సినిమా మీకు ఎంత ఇబ్బంది కలుగుతుంది ఏంటి ఆర్టిస్టుల వల్ల? అంటే సీనియర్ యాక్టర్ ఆయన మన సాయి కుమార్ గారు లేదండి, వారు చాలా హెల్ప్ చేశారు, అసలు నో ప్రాబ్లం. కంప్లైంట్ అని ఏం లేదు సార్. ఇది పెద్ద ఓషన్ ఇది. దీంట్లో నేను ఒక చిన్న డ్రాప్ లాగా వచ్చాను. నాకు ఇందులో కొన్ని చెప్పలేను, తెలుసుకోవడానికి కూడా చాలా టైం పట్టింది. చెప్తేనే తర్వాత అలాంటి వాళ్ళు మారుతారు, మిగతా వాళ్ళు మీలాగా ఎవరైతే ఉంటారో వాళ్ళకి కొంత ఇబ్బందులు రాకుండా ఉంటాయి అనేసి. సార్ అంటే లేదు, దర్శి గారితో నాకు అసలు ఎటువంటి 1% కూడా లేదండి. ఈ రోజు వరకు కూడా, నిన్నటి వరకు కూడా రోజు క్లోజ్ గా మాట్లాడుకుంటాం, అన్ని ఉంటాం, చాలా క్లోజ్ గా ఫ్రెండ్లీగా రిలేషన్ లో. ఉపయోగపడదు కదా, అదే ప్రమోషన్ కి వస్తే అది మీకు ఉపయోగపడింది సార్. నేను ఆ విషయంలో సాటిస్ఫై లేదు సార్. కొంచెం ప్రమోషన్ ఇంకా టైం ఇచ్చి చేసి ఉంటే నాకు చాలా హ్యాపీగా ఉండేది, హెల్ప్ అయ్యేది. ఇంత మంచి సినిమాని ఇంకొంచెం బెటర్ గా తీసుకెళ్తే బాగుండేది అనేది 100% నాకు ఉంది సార్. దర్శి గారు వెరీ నైస్ పర్సన్, ఆయనతో నాకు ఎటువంటి ఇది లేదు. ప్రమోషన్ అంటే కొంతమంది సార్ మేనేజర్లు బయట ఎలా ఉన్నారంటే సార్, వాళ్ళ ఆలోచనలు అన్ని మంచి సినిమాను వదిలేసి కాంబినేషన్స్, పెద్ద ప్రొడక్షన్స్ ఇవి చూసి చిన్న ప్రొడ్యూసర్లని, కొత్తగా వచ్చిన ప్రొడ్యూసర్లు అందరినీ ఆపిపెట్టి అదేదో చేద్దాం, వాళ్ళు అలా ఇంకా ఏదో బెటర్ చేద్దామని మైండ్ పొల్యూట్ చేస్తున్నారు కొంతమంది హీరో మేనేజర్స్, సంథింగ్ వాళ్ళ ఫ్రెండ్స్ కానీ పక్కన కానీ ఇలా ఉండి. నేను అదే అనుకుంటున్నాను సార్. అంటే తన్ని ఇంకా ఫస్ట్ ప్రొడక్షన్స్, పెద్ద ప్రొడక్షన్స్కి వచ్చినప్పుడు దీన్ని ఇంకా కొంచెం దీంట్లో ఇన్వాల్వ్ కాకపోవడమే బెటర్ అనేది ఆయనకి ఏదో చేసినట్టున్నారు అనిపించింది నాకైతే. ఇంత మంచి సినిమా అనేది రిలీజ్ అయిన తర్వాత అందరి దగ్గర నుంచి అప్లాస్ వచ్చిన తర్వాత అందరూ చాలా బాగుంది, దర్శి గారు పర్ఫార్మెన్స్ బాగుంది అని అన్న తర్వాత సాయి కుమార్ అందరూ వచ్చిన తర్వాత అందరూ వెరీ హ్యాపీగా ఫీల్ అయ్యారు. కానీ అప్పటికే దాటిపోయింది సార్. ఆడియన్స్ నుంచి ఎంత రెస్పాన్స్ వస్తుంది అనేది వాళ్ళు అనుకోలేదేమో, మేమైతే అనుకున్నాం 100% సక్సెస్ అని. ఈ సూపర్ హిట్ సినిమా తీసాం, అందరి నుంచి చాలా బాగా రెస్పాన్స్ వచ్చింది. న్యాయం మూవీ పరంగా వెరీ హ్యాపీ అండి. ఇది రీచ్ కావలేదు అని నేను అనుకున్నంతగా ఈ సినిమా దగ్గర రీచ్ కాలేదని మిమ్మల్ని పిలిచి మీకు షో చూపించి మీ ద్వారా ముందుకు తీసుకెళ్దామని వచ్చాను సార్. నేను సినిమా చాలా బాగుందండి, కాకపోతే ఏంటంటే మీ సైడ్ అంటే ఆర్టిస్టుల పరంగా నుంచి అయితే మీకు సపోర్ట్ అయితే లేదు, అదైతే అర్థమవుతుంది. అదే సార్, అదే నేను అనేది కొత్త ప్రొడ్యూసర్కి అనేది పాత వాళ్ళు చేయబట్టి ముందుకు తీసుకెళ్తేనే మేము వెళ్ళగలుగుతాం సార్. మిమ్మల్ని వదిలేస్తే మేము రాలేం, అది రీచ్ కాలేం మేము. నేనే కాదు, కొత్త ప్రొడ్యూసర్ ఎవరు కాలేరు. బోసుబాబు గారు సార్, సినిమా తీయాలంటే ప్రొడ్యూసర్ ముఖ్యం, మిగతా అందరూ వస్తారు. ఒక తీద్దామని ఒకళ్ళు వస్తేనే మిగతా అందరికి లైఫ్. ఓకే, సో ఆ గట్స్ తో మీరు రావటం అనేది కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ సార్. ఇండస్ట్రీకి రావటం, నిలబడతారు. సో ఈ గట్స్ పెట్టుకొని ఎవరు వచ్చినా ఎవరు రాకపోయినా నేనున్నాను, నా సినిమా నేను బయట వేసుకుంటాను, నేను వెళ్తాను అని ముందుకెళ్లారు. ఆ గట్స్ మిమ్మల్ని నిలబెడుతుంది. సినిమా అనేది వ్యాపారం, రావచ్చు పోవచ్చు. సో మీ ధైర్యానికి కంగ్రాచులేషన్స్. సినిమా మటుకు బాగుంది, థ్యాంక్ యూ సార్. కథ మంచి కథ తీసుకున్నారు. ఎందుకంటే ఒక స్ట్రగులింగ్, నా జీవితం ఇదా, నా లైఫ్ ఇదా, నేను కాదా అన్న సమస్య తీసుకున్న సబ్జెక్ట్ చాలా బాగుంది. సో ఒక ప్రమోషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో మీకు మీరుగా నిలబడండి. సినిమా రిలీజ్ తర్వాత హీరో ప్రొడ్యూసరే, ఇంకెవరు ఉండరు. అవును సార్, అవును. వాళ్ళందరూ పెయిడ్ ఆర్టిస్టులు, డబ్బులు తీసుకుని వెళ్ళిపోవటమే. అవును సార్. అక్కడ దాకా ప్రయాణం చేసేది ప్రొడ్యూసర్, డైరెక్టరే.
సో మీకు మీరుగా నిలబడండి, మీకు మీరుగా ప్రమోషన్కి వెళ్ళిపోండి. అదే సార్, నేను నిలబడితే ఎవరు తీయడానికి రారు కదా సార్. నేను నన్ను మా ఫేస్ చూసి రాదు అదే కదా. మొదటి నుంచి చేస్తున్న పొరపాటు అదే. అదే సార్, ప్రొడ్యూసర్స్ డైరెక్టర్స్ చేస్తున్న పొరపాట్లవే. అసలు సినిమా తీసేవాళ్ళు లేకపోతే వీళ్ళందరూ ఎక్కడ అని అనుకోవట్లా. అది అనుకోవట్లేదు. అవును సార్, అవును అది మీరు గట్స్ చేయండి. సార్. నేను మళ్ళీ సినిమా తీయాలంటే మీరు అందరూ ముందుకు రావాలి కదా అని, మళ్ళీ నేను ఎందుకు సినిమా తీయాలని ఆలోచన మీకు వస్తుంది ఇప్పుడు. డెఫినెట్ గా సార్, నేను ఇండస్ట్రీలో ఉందామని మూవీ చేద్దామని వచ్చాను. నేను డబ్బుల గురించి కూడా ఆలోచించట్లేదండి. సక్సెస్ అయింది, వెరీ హ్యాపీ. మూవీ గురించి ఇంకా చేయడానికి రెడీ ఉన్నాను. నాలాంటి వాళ్ళకే కొంచెం ఇబ్బందులు ఉన్నాయి. ఇండస్ట్రీలో ఇబ్బందులు రాకుండా ఉండాలని కోరుకుంటున్నాను సార్. కొత్త ప్రొడ్యూసర్ని, ఇండస్ట్రీ ఇంకా ఆర్టిస్టులు కానీ కొంతమంది ఇంకా ఎంకరేజ్ చేయాలని కోరుకుంటున్నాను. ఇక్కడ నాకు అన్ని కొన్ని కరెక్ట్ గా అనిపించలేదు సార్. సో మీరు మీడియా సైడ్ నుంచి వాడుకోండి, మేము అందరం ముందు. అందుకే సార్ మీ ఆశీర్వాదం కోసం. సినిమా వస్తే చక్కగా ఉంది, మంచి కథ తీసుకున్నారు. ఒక స్ట్రగ్లింగ్ పాయింట్ చాలా బాగుంది. థ్యాంక్ యూ సో మచ్. కంగ్రాచులేషన్స్. మాధవ్ గారు, సినిమా చాలా బాగుందండి. థ్యాంక్ యూ సార్. చాలా సస్పెన్స్ థ్రిల్లర్ గా బాగుంది. సాయి కుమార్ గారి క్యారెక్టర్ ఎక్స్పెక్ట్ చేయలేదు ఇలా ఉంటుందని. ఆయన లైన్ చెప్పినప్పుడు ఏమన్నారు? యాక్చువల్లీ నేను లైన్ అనుకున్నప్పుడే ఫస్ట్ సాయి కుమార్ గారిని మైండ్ లో పెట్టుకుని ఈ కథ రాశాను సార్, ఆ క్యారెక్టర్. ఓకే. సో నాకు సాయి గారి దగ్గర వెళ్ళడానికి కొంచెం టైం పట్టింది, కానీ నాకు ఓకే చెప్పడానికి పెద్ద టైం ఏం పట్టలేదు సార్. జస్ట్ ఫస్ట్ నేరేషన్ లో ఓకే అన్నారు. బట్ కాకపోతే ఆ పౌరాణికానికి సంబంధించిన కొంత పార్ట్ మేము డిస్కస్ చేసుకొని ఫైనల్ గా దాన్ని ఇప్పుడు ఈ కథకి ఎంతవరకు వాడాలో చేసుకున్నాం సార్. సో సాయి గారి సీనియర్ ఆర్టిస్ట్ కదా, నా సజెషన్స్ ఇచ్చారు మీకు? ఎస్ సార్. ఆ పౌరాణిక పార్ట్ లో సార్ ఎక్కువ సజెషన్స్ చేశారు సార్. యాక్చువల్లీ ఈ సుయోధన టైటిల్ ఇది కూడా వన్ సార్ సజెషన్. ఓకే సార్. బోస్ గారు, అంటే మీ సినిమా బాగుందని టాక్ ఉంది, తర్వాత రివ్యూస్ కూడా బాగున్నాయి. థ్యాంక్ యూ సార్. సో సార్, ఇప్పుడే మన బాపురాజు గారు కూడా ₹1,70,00,000 వచ్చాయని, అంటే ఫస్ట్ క్లాస్ వచ్చిందని చెప్పారు. అంటే ఏ ఏరియాలో ఎక్కువ ఉంది, అంటే మనకు ఎక్కడి నుంచి రెస్పాన్స్? అదే సార్, నాకు ఆ బిజినెస్ తెలీదు. నాకు తెలిస్తే ఈ సినిమాని ఇంక నేను ఎక్కడికో స్థాయికో తీసుకెళ్లేవాడిని. అది ఎలా బిజినెస్ అనేది కూడా తెలియదు. అదే మేనేజర్ మాట విని, వీళ్ళ మాటలు విని వచ్చింది సార్. నేను బాపిరాజు గారు నమ్మకంతో ఇచ్చాను. ఆ అకౌంట్స్ అన్ని లెక్కలని ఆయనకి తెలుసు. నేను ఆల్రెడీ షీట్ అడిగితే రెడీ ఉంది, ఈరోజు నేను మెయిల్ చేస్తా అన్నారు. ఆ అమౌంట్ అనేది నాకు ఇంకా రీచ్ కాలేదు. ఆయన చెప్పిందే ఫైనల్ సార్. సినిమా మంచి టాక్ వచ్చింది కదా, ప్రమోషన్ ఎట్లా ప్లాన్ చేస్తున్నారు ఇప్పుడు నెక్స్ట్? ఇప్పుడు సార్ అదే సార్, నేను ప్రమోషన్ చేయాలంటే నాకు మా హీరో గారు కానీ ఆర్టిస్టులు కానీ టైం ఇస్తేనే కదా సార్. వాళ్ళు టైం లేదు, వాళ్ళ షూటింగ్ లో వాళ్ళు బిజీ ఉన్నారు. ఎవరిని తప్పు పట్టట్లేదు సార్, నేను నా బాధ చెప్తున్నా. ఇప్పుడు వాళ్ళు భుజానేసి తీసుకెళ్తేనే ఏ సినిమా అయినా సార్, హీరో కానీ ఆర్టిస్టులు కానీ ఎవరైనా అందరూ భుజానేసి తీసుకెళ్తేనే ముందుకెళ్ళేది. నేను వచ్చి మీ ప్రెస్ మీట్, మీ సపోర్ట్ తో కొంత ముందు ప్రేక్షకుల దగ్గర తీసుకెళ్లాలని ప్రయత్నమే సార్ ఇది. నేను సింగిల్ గా ఏం చేయలేని పరిస్థితిలో ఉన్నా సార్. నాకు డైరెక్టర్ గారు, ఇది మీది ఫస్ట్ మూవీ ఆల్రెడీ చేశారా మూవీస్? సార్ నా డెబ్యూ మూవీ. సో డెబ్యూ మూవీకి ఎక్స్పెక్టేషన్స్ చాలా ఉంటాయి కదా. సో మీ ఎక్స్పెక్టేషన్స్ మీరు రీచ్ అయ్యారా? యాక్చువల్గా ఎలా అనిపిస్తుంది ఆడియన్స్ రెస్పాన్స్ అదంతా కూడా? ఐఎమ్ ప్రెటీ హ్యాపీ సార్. ఎందుకంటే నాకు ఓవర్సీస్లో కూడా ఫ్రెండ్స్ ఉన్నారు, యూఎస్లో, అబ్రాడ్లో. నేను వాళ్ళందరూ చూశారు అక్కడ ఆల్రెడీ. సో కొంచెం వాళ్ళు చెప్పింది కూడా అంతే సార్, నాకు ఫుల్ పాజిటివ్గానే చెప్పారు. అండ్ ఇక్కడ కూడా నాకు ఆల్మోస్ట్ నిన్న థియేటర్ విజిట్ చేశాను సార్ మేము. నేను అడిగాను అయిపోయిన తర్వాత. సో ఆల్మోస్ట్ నాకు రివ్యూస్ అవ్వచ్చు, మూవీ గురించి, రిజల్ట్ గురించి ఎవరికి ఇక్కడ ఏం డిస్ప్యూట్ ఏం లేదు సార్. అందరినీ పాజిటివ్ రివ్యూస్ ఉన్నాయి, వారు గుడ్ ఎనఫ్, బాగున్నాం. కాకపోతే ఏంటంటే ప్రమోషన్స్ కొంచెం పెంచుకుంటే ఈ పాజిటివ్ టాక్ని కొంచెం కలెక్షన్స్ రూపంలో మార్చుకోవడానికి ఛాన్స్ ఉంటుంది కదా అని, అంతే, అంతకుమించి. ప్రొడ్యూసర్ గారు కనిపించారు. ఆయన కనిపించారు, నీకు కనిపించారు. సో అంటే మీరు ఇప్పుడు చెప్పారు ఆర్టిస్టులు అందరూ చాలా బిజీ ఉన్నారు అని చెప్పి ఫస్ట్ మూవీ చాలా బాగుంది. అండ్ నెక్స్ట్ ఏంటి అంటే వాళ్ళకు మీరు ఆల్రెడీ ఫస్ట్ హీరోగా తీసుకునేటప్పుడు, ఆర్టిస్ట్గా తీసుకునేటప్పుడు మీకు అగ్రిమెంట్స్ ఉంటాయి, ఆల్రెడీ ప్రమోషన్స్కి రావాలని చెప్పేసి అడుగుతారు కదా. సో మరి అవి మీరు ముందు చెక్ చేసుకోవాలి లేదా, వాళ్ళకి ఇన్ఫార్మ్ చేయలేదా, ఏంటది అడగలేదా? వాళ్ళకి 100% అగ్రిమెంట్స్ ఉన్నాయి. ప్రమోషన్స్ కి వస్తారు, పెద్ద ఆర్టిస్టులను గెస్ట్ గా తీసుకొస్తాము, అన్ని చెప్పామండి. అన్ని చెప్పారు, అన్ని బాగానే ఉన్నాయి. నాకు దర్శి గారి వైపు నుంచి కూడా ఎలాంటి ఇది లేదు. కానీ అదేనండి, కొంతమంది ఏంటంటే మనం పెద్ద సినిమాలు పెద్ద బ్యానర్లో చేస్తున్నప్పుడు ఇలాంటి చిన్న సినిమా వస్తే ఏదన్నా అటు ఇటు అయితే మనకి మీ కెరీర్కి ఏదో అవచ్చు అని కొంతమంది ఆయన్ని పొల్యూట్ చేశారండి. ఈ సినిమా ఇంత పాజిటివ్ రెస్పాన్స్ వచ్చి ఇంత సూపర్ హిట్ అయిన తర్వాత ఆయన వెరీ హ్యాపీగా ఉన్నారు.
కానీ అప్పటికే మా చేయి దాటిపోయింది. ఇప్పుడు ప్రమోషన్ చేయడానికి కూడా దానికి ఛాన్స్ లేదు, దానికి డేట్స్ లేవు. ఇదే ప్రాబ్లం అయిపోయిందండి. అంటే కొత్త ప్రొడ్యూసర్ అవ్వటం వల్ల కొన్ని మాకు అనుకున్న విధంగా సపోర్ట్ లేదండి. సో అంటే ఇప్పుడు హిట్ అయిపోయింది కదా, ఈ తర్వాత నెక్స్ట్ ఏమైనా ప్లానింగ్స్ ఉన్నాయా? అదే మేడం, హిట్ అయిపోయిన తర్వాత ఏం చేద్దామని ఆలోచించినప్పుడు కూడా మాకు ఆర్టిస్టులు తీసుకుని థియేటర్స్ కి బయటికి వెళ్ళడానికి ఎవరి దగ్గర నుంచి మాకు లేదు. సాయి గారు ఆయన చాలా రెస్పాన్స్ అవుతారు, ఆయన నుంచి నో ప్రాబ్లం, ఆయన ఎక్కడికైనా వచ్చారు ఇప్పటి వరకు, వెరీ థ్యాంక్స్. కానీ ఇప్పుడు ప్రమోషన్ చేయడానికి నాకు సపోర్ట్ లేదండి, 200% లేదు. కొత్త ప్రొడ్యూసర్ ని ఎంకరేజ్ చేయమని నేను కూడా కోరుతుందండి. ఈ మీటింగ్ పెట్టడానికి మీకు చూపించి మూవీ మీ ద్వారా బయటకు వెళ్ళాలని ఒకటి, నా బాధ చెప్పుకోవడానికి కూడా ఒకటండి. ఇలా కొత్త ప్రొడ్యూసర్కి వచ్చేవాళ్ళు కొంచెం ఆలోచించుకొని రావాలి ఇండస్ట్రీకి. ఎందుకు అంటే కొత్త ప్రొడ్యూసర్కి అనేది చాలా చిన్న చూపు ఉందండి ఇండస్ట్రీలో, ఆర్టిస్టులో కానీ వీటిలో కానీ. అది కొంచెం మారాలనుకుంటున్నానండి. సార్ అంటే కంటెంట్ బాగుంటే ఆ చిన్న చూపు పెద్ద చూపు అనేది ఏమి ఉండదు కదా. అండ్ నరేషన్ కూడా కొంచెం స్లోగా అనిపించింది. సో దాంట్లో ఏమైనా కొంచెం మార్పులు చేసుకుని ఉంటే ఇంకా బెటర్. అసలు దర్శి ప్రతి మూవీకి కూడా ఆయన యాక్టివ్ గానే ఉంటారు. బట్ ఎంత డేట్స్ అయిపోయినా కనీసం ఏదో ఒక్కసారైనా కనిపిస్తారు కదా. వచ్చారండి, దర్శి గారు వచ్చారు, ప్రీ రిలీజ్కి వచ్చారు, మోషన్ పోస్టర్ వచ్చారు, మొన్న ట్రైలర్ రిలీజ్కి వచ్చారు, ఇంటర్వ్యూ ఇచ్చారు. ఆయన ఉన్నవరకు చేశారండి. ఇప్పుడు సినిమా అన్ని చోట్ల నుంచి ఇటు బాగుంది, సూపర్ హిట్ అని అంటున్నారండి. ఏ సినిమాకైనా ఏదో కొంచెం లోపం ఉంటుంది, ఏదో పాయింట్ అంటూనే ఉంటారు. దీన్ని ప్రమోట్ చేస్తే డెఫినెట్ గా బ్లాక్ బస్టర్ హిట్ అయ్యే ఛాన్స్ ఉంది. మీ అందరు చూసారు, ఆల్మోస్ట్ చూసిన వాళ్ళు 98%, 99% బాగుందనే చెప్తున్నారండి. నాకు వచ్చిన ఫీడ్బ్యాక్ కానీ నేను కనుక్కున్నది కానీ. కంటెంట్ చాలా బాగుంది. దర్శి గారిది అండ్ సాయి కుమార్ గారి కాంబినేషన్ అయితే నిజంగా చాలా బాగుంది. వాళ్ళిద్దరిది పోటీ పడి యాక్ట్ చేశారు. బట్ అంటే ప్రమోషన్స్ అంటే ఎవరో ఒకళ్ళు, సాయి కుమార్ గారు కానీ, దర్శి గారు కానీ, లేదంటే హీరోయిన్ కానీ, ఇప్పుడు ఈ తర్వాత అయినా కానీ మీరు ఎంతవరకు ప్రెస్ మీట్స్ పెట్టి ముందుకు తీసుకెళ్లాలనుకుని ఎవరో ఒక్కళ్ళన్నా రావాలి కదా. సో ఏ విధంగా ముందుకు తీసుకెళ్ళిపోతారండి? ఇప్పుడు ఒక్కళ్ళు రావాలంటే రాలేదు. ఇప్పుడు మెయిన్ లీడ్ లేకుండా ఆయన రావాలంటే ఆయన వీళ్ళేమనుకుంటారు, వాళ్ళిద్దరు రాకుండా హీరోయిన్ వస్తే ఏమనుకుంటుందని వాళ్ళ ఫీలింగ్స్ వాళ్ళకు ఉన్నాయి. డెఫినెట్ గా ఒకళ్ళు మెయిన్ పర్సన్, నేను మెయిన్ పిల్లర్ నిలబడితేనే, ముందు ఆ రాజు నిలబడితేనే వెనకాల అందరూ ఉంటారండి. ఆయన లేకపోతే ఎవరు ఉండరు, ఆటోమేటిక్ రారు కూడా. రావాలనుకున్న అవకాశం ఉన్నా రారు. బోస్ గారు సార్, దర్శి గారికి కెరియర్ లో దర్శి గారి కెరీర్ లో ఒక ఫుల్ లెంత్ క్యారెక్టర్, అది కూడా ఆయన మెయిన్ లీడ్ గా ఉండేవి చాలా తక్కువ మూవీస్ ఉన్నాయి. సో ఇందులో కూడా వై దర్శి గారు అండ్ ఆయన ఏ టైంలో ఇది షూట్ చేయడం జరిగింది? సో వై దర్శి గారు అంటే నా క్యారెక్టర్కి నేను సూట్ అవుతాను అనుకున్న 2-3 ఆప్షన్స్లో దర్శన నాకు ఒకటి బెస్ట్ అనిపించారండి. సో ఆ టైంలో నేను వెళ్ళాను, నరేట్ చేశాను, దర్శన కూడా ఇమీడియట్గా ఓకే అన్నారు. సో సరిపోతుంది, నాకున్నారు బడ్జెట్స్ లిమిట్స్లో ఆ డేట్స్ ఇష్యూస్ అప్పుడేం లేకుండా ఈజీగా అయిపోయింది. నాకు దర్శనం ఓకే అన్నాడు, అంత ఈజీగా అయిపోయింది. అండ్ ఏ టైం అంటే బలగం టైం అండి, ఆఫ్టర్ బలగం. అంటే అదేనండి నేను చెప్పేది ఏంటంటే, ఇప్పుడు పెద్ద ప్రొడక్షన్ హౌసెస్ అనుకోండి, మీకు ముహూర్తం రోజే రిలీజ్ డేట్ కూడా మీ కంట్రోల్లో ఉంటుంది మ్యాక్సిమం. చిన్న ప్రొడ్యూసర్స్ అయితే అదేనండి, అది మన కంట్రోల్లో ఉండదు. మనం ఎంత జెన్యున్గా చేసినా, డబ్బు పెట్టినా, అన్ని చేసినా, ప్రోడక్ట్ బాగున్నా కొన్ని కుదరవు. అంతే. ఓటీటీ డీల్ అయిందని చెప్పారు కదా, సో సేఫ్ సైడ్ ఉన్నారండి? సేఫ్ సైడ్ అనేది ఇంకా ఫైనల్ కాలేదు మేడం, అయింది, కొంచెం అడ్వాన్స్ ఇచ్చారు. అది రిజల్ట్ బట్టి మేబీ ఉండొచ్చు. కానీ ఓటీటీ పరంగా వెరీ హ్యాపీ అండి, అది మంచి నెంబర్ వస్తుందని అనుకుంటున్నాము. డెఫినెట్ గా రావచ్చు అండి. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. మాధవ్ గారు, సో సినిమా చూసాము, స్టోరీ లైనప్ చాలా బాగుంది. అంటే మీరు నాకు ఆల్రెడీ చెప్పున్నారు సౌండింగ్ గురించి ప్రజెంట్ చేయాలనుకుంటున్నామని. ఆ ఎక్స్పీరియన్స్ అయితే మేము ఇక్కడ బాగా ఎంజాయ్ చేసాం. అయితే అందరూ మాట్లాడుతున్నారు ఇలా అయింది అలా అయిందని, సౌండింగ్ సక్సెస్ మీట్ అని పెట్టారు. నిజంగా అది దాని వెనక రీజన్ ఏంటి అన్నది నాకు తెలుసు, సౌండింగ్ పరంగా దేని గురించి అని పెట్టారని. అయితే రిలీజ్ అయిన తర్వాత ఓవర్సీస్ లో ఫ్రెండ్స్ ఉన్నారన్నారు, అందరూ ఉన్నారన్నారు. కాంప్లిమెంట్ ఏమి ఇచ్చారండి రిలీజ్ అయిన తర్వాత మీకు వచ్చినటువంటి, ఇప్పుడు దాకా ఈ ఇండస్ట్రీ పరంగా చూసిన వాళ్ళు ఇచ్చినటువంటి కాంప్లిమెంట్ ఏంటి మీకు సినిమా పరంగా? టెక్నికల్లీ వెరీ సౌండ్ ఇది, అందుకే నేను పెట్టింది కూడా సౌండింగ్ అనేది. అది సో ఇది టెక్నీషియన్స్ విక్టరీ లాగా మేము చూస్తాం. సో టెక్నికల్ గా చాలా స్ట్రాంగ్ గా ఉందండి.
సో ఇందాక మీరు చెప్తున్నట్టు టైటిల్ అన్నది సాయి కుమార్ సార్ సజెస్ట్ చేశారని చెప్పారు. ఇది కాకముందు ఇంకేం టైటిల్ అనుకున్నారు? అంతే, సుయోధన దుర్యోధన ఈ రెండిట్లో ఏదో ఒకటి అనుకున్నాం. బట్ ఏంటంటే దుర్యోధన అది వెరీ ఫెమిలియర్ కదా. సో ఫస్ట్ నుంచి ఆ 2 డిజైన్స్ పట్టుకునే తిరిగాను నేను. సో సార్తో డిస్కషన్లో కూర్చున్నప్పుడు దెన్ ఇది ఆల్రెడీ తెలిసింది. సో కొంత నెగిటివ్ టచ్ ఉన్న టైటిల్, దెన్ గో ఫర్ దిస్. ఎలా థ్రిల్లర్ కదా, నీకు ఆ క్యూరియాసిటీ టైటిల్ కూడా పెంచుతుంది అన్నప్పుడు ఓకే కరెక్టే కదా అని నేను అది లాక్ చేసుకున్నాను. ఆల్ ద వెరీ బెస్ట్ అండి. థ్యాంక్ యూ మ్యామ్, థ్యాంక్ యూ. బోస్ గారు, సో మీ కంటెంట్ అయితే చాలా బాగుంది అండ్ సెకండ్ హాఫ్ లో కొంచెం ట్రిమ్మింగ్ జరిగి ఉంటే బాగుండేదేమో. ఐ ఫెల్ట్ దట్ ఓవరాల్ గా కంటెంట్ ఈస్ వెరీ గుడ్ అండ్ థ్యాంక్ యూ సార్. సో అండ్ మనం ఏదైనా ఒక బిజినెస్ స్టార్ట్ చేసినప్పుడు డెఫినెట్ గా దాంట్లో ఉండేదానికి ఇన్డెప్త్ గా తెలుసుకుంటాం. సినిమా కావచ్చు, వాట్ ఎవర్, మీ రియల్ ఎస్టేట్ కావచ్చు. బట్ మీరు చేసిన హోంవర్క్ ఏం సార్? లైక్ సినిమాకి వచ్చినప్పుడు ఎంక్వైరీ చేస్తారా? లైక్ ఎట్లా ఉంటది, ఏంటి, హౌ ఈస్ ద సినిమా? అదే సార్, హోంవర్క్ అనేది చాలా తక్కువ చేస్తాం సార్. ఇదంతా టెంప్టింగ్ ఇది కదా. ఇది ఇండస్ట్రీ అనేది ఎవరో ఫ్రెండ్ ఉంటారు, నేను చూసుకుంటా అంటారు, హీరో మేనేజర్ ఉంటారు, సంథింగ్ ఆర్టిస్ట్ మేనేజర్ ఉంటారు, నేను చూసుకుంటానంటారు. మీ బిజినెస్ అయిపోతుంది, మేము ఉన్నాం కదా మీకు అంటారు. చివరికి అది వచ్చేసరికి ఎట్లా అంటే సార్, మనకు బెటర్ ఆఫర్ వచ్చేసరికి చిన్నవి ఇవి కంటికి కనిపించవు, ఇంకా ఆటోమేటిక్గా మనల్ని అది కిందకి వెళ్ళిపోయింది సార్. అది అంటే యాక్చువల్గా కొంతమంది అడుగుతుంది కూడా, రిలీజ్ కూడా లేట్ అయ్యింది అంటే కంటెంట్ రెడీ ఉంది సార్. 1 year బ్యాక్, 1.5 year బ్యాకే కంటెంట్ రెడీ ఉంది. మా హీరో గారు కంటిన్యూగా 4 సినిమాలు వచ్చేసినాయి. ఆ పెద్ద ప్యానల్లో నన్ను వెయిట్ చేయాల్సి వచ్చింది సార్ నేను. లేకపోతే ఇది 1.5 year బ్యాక్ రావాల్సిందే మూవీ, బ్లాక్ బస్టర్. ఇప్పుడు ఏదైతే టాక్ ఉందో అప్పుడు ఇంకా బ్లాక్ బస్టర్ అయ్యేదని అనుకుంటున్నాం సార్. అంటే మీరు అన్నారు కదా, అంటే ప్రెస్ మీట్స్కి వచ్చేదానికి టైం లేదు, లైక్ హీరో గారు ఆల్రెడీ ఆక్యుపైడ్ ఉన్నారు, ఆయన డేట్స్ అన్ని కూడా వేరే ఫిల్మ్స్ ఉన్నాయి, షూటింగ్ లో బిజీ ఉన్నారన్న. లైక్ ఇప్పుడున్న డిజిటల్ ఈ పీరియడ్ లో ఆయన ఒక పోస్ట్ ఇట్లాంటి షేర్ చేసిన మీ సినిమాకి ఎంతో కొంత ఇంపాక్ట్ ఉండింది. బట్ అన్ఫార్చునేట్లీ నేను ఇప్పుడు ఆయన స్టోరీ కూడా చెక్ చేసింది ఇన్స్టాగ్రామ్ లో, ఆయన ఎక్కడ ఏం పోస్ట్ చేయలేదు. ఏంటి లైక్? అదే సార్, అదే అంటే కొన్ని చేశారు, పెద్ద టైం ఏం పట్టదు, లైక్ హార్డ్లీ 1 minute ఆఫ్ టైం తీసుకుని జస్ట్ ఒక పోస్ట్ పెట్టారు. అదే సార్, అది కొన్ని పెట్టారు, అది మేము కూడా అనేది సార్. అదే అనేది ఎందుకంటే ఇది సక్సెస్, కొత్త ప్రొడ్యూసర్ కాబట్టి ఈ సినిమా మీద ఏంటి అనేది మా కాన్ఫిడెంట్ ఉంది. ఆయనకి కూడా నచ్చితేనే చేసింది, హీరోకి, ఆర్టిస్టులకి అందరికి నచ్చితేనే నేను ఇంత డబ్బులు ఇన్వెస్ట్ చేసి ముందుకు వచ్చింది. తర్వాత ఎవరో చెప్పిన మాటలకి వాటికి మన పెద్ద సినిమాల మధ్యలో ఈ చిన్న సినిమా ఎందుకు ఆపుదాం, హోల్డ్ చేద్దాం అనేసరికి ఆయన మైండ్ అనేది ఆ విధంగా వెళ్ళిపోయిందని నేను అనుకుంటున్నాను. ఇంత సక్సెస్ వచ్చిన తర్వాత కూడా ఆయన పోస్ట్ చేయట్లేదు అని మీరు అంటున్నారు, నేను చూడలేదు అని ఇన్స్టాగ్రామ్. అది కొంచెం బాధాకరమే సార్. అది అంటే ఆడియన్స్ నుంచి ఇంత సక్సెస్ అందరు అనానమస్ గా 99% సూపర్ ఉంది, సూపర్ హిట్ అనే చెప్తున్నారు. ఇప్పుడు కూడా పోస్ట్ చేయలేదని మీరు చెప్తున్నారు, నేను చూడలేదు సార్. అదైతే బాధాకరమే, ఇండస్ట్రీ కూడా అది మంచిది కాదు. అది ఓకే, ఏం నేర్చుకున్నారు సార్? లైక్ ఇండస్ట్రీకి వచ్చినప్పుడు సినిమా తీసున్నారు అండ్ దాన్ని రిలీజ్ ఎంత ప్రెషర్ ఉంటుందో అంతా మీరు ఫేస్ చేసి ఉన్నారు. వాట్ డిడ్ యూ లెర్న్ అంటే ఈ ఫేజ్ అంతా? అదే సార్, ఈ లెర్న్ అంటే చాలా నేర్చుకున్నాం ఇందులో. అంటే అంటే అదే సార్, అంటే నేను ఇంకోకి ఏం చెప్తానంటే, ఇంకొకసారి ఇండస్ట్రీకి వెళ్ళొద్దు మీరు. నేను రియల్ ఎస్టేట్ లో ఉన్న వాళ్ళకి ఏం చెప్తానంటే, మీరు 5 కోట్లు 10 కోట్లు ఏదైతే పెడతారో నీ కాదు, ఈ రోజుతో జీరో వదిలేస్తూ రూపాయి కూడా రాదనుకుంటే ఇండస్ట్రీ రమ్మంటా సార్. నేనైతే కొత్తగా వస్తే లేదు, సజెషన్ ఇవ్వాలి అనుకుంటే కనుక ఎవరితోన్నా కొలాబరేట్ అయ్యి ఒక 5-6 సంవత్సరాలు నువ్వు టైం వేస్ట్ చేసుకుని ఇండస్ట్రీలో తిరిగి మంచి చెడులు తెలుసుకుని ఇన్వెస్ట్ చేయమంట. ఓకే, ఇప్పుడు 5 సంవత్సరాలు తిరిగి ఇండస్ట్రీ పెట్టేవాడు ఆల్రెడీ రన్నింగ్ లో ఉన్నాం, మేము సక్సెస్ లో, మా బిజినెస్ సక్సెస్ ఉండి అక్కడ ఎర్న్ చేస్తూ మేము 100 మందికి ఎంప్లాయ్మెంట్ ఇస్తూ ఇక్కడికి వచ్చి టైం వేస్ట్ చేయలేం, వీళ్ళందరం బతికిలాడుకోలేం. ఇప్పుడు నా దగ్గర 200-300 మంది పనిచేస్తారు. నా దగ్గర నేను అందరికి నా రెస్పెక్ట్ ఇచ్చినప్పుడు నా రెస్పెక్ట్ ని తాకట్టు పెట్టి అందరం బతికిలాడలేం కదా సార్. నేనైతే కొత్త ప్రొడ్యూసర్లకి అయితే రావద్దనే చెప్తా, ఇండస్ట్రీకి అయితే 100%. మీరు కంటిన్యూ చేస్తారా సార్ నెక్స్ట్ సినిమాలో? అదే సార్, నాకు ప్యాషన్ ఉంది కదా, ఇంగ్లీష్ లో చెప్పాలంటే తెలుగులో అయితే దోల్ అంటారు, అది ఉంది కాబట్టి నాకు ఇంకా చేయాలనే ఉంది. ఇప్పుడు కలెక్షన్ బాపిరాజు గారు చెప్పిన దాన్ని బట్టి, ఓటీజీలో వచ్చేదాన్ని బట్టి డెఫినెట్ గా చేస్తా, నేను ఇండస్ట్రీలో ఉంటా. కాకపోతే అదే సార్, నేనైతే సజెషన్ ఇస్తే అది ఇస్తా. నేనైతే ఇండస్ట్రీలో ఉంటా, డెఫినెట్ గా బ్లాక్ బస్టర్ కొడతా. ఆల్రెడీ బ్లాక్ బస్టర్ హిట్, ఈసారి బ్లాక్ బస్టర్ కొడతాను సార్. సార్ నెక్స్ట్ టైం చేస్తా అన్నారు కదా, ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటారు సార్?
దీని నుంచి ఎలాంటి జాగ్రత్తలు తీసుకుని నెక్స్ట్ ప్రాజెక్ట్ కి ఎలా సిద్ధమవుతారు చెప్పండి సార్. అదే అండి, ఈ ఉన్న ఎక్స్పీరియన్స్ తోటి ఇంకా బెటర్ గా ఎలా చేయాలో చూసుకుని ఆర్టిస్టుల దగ్గర నుంచి ముందే మీరు అన్నట్టు అన్ని ట్రై చేసుకొని ఎవరైనా పెద్దవాళ్ళతో కొలాబరేట్ అయ్యి వాళ్ళని ముందు పెట్టి మనం వెనకాల ఉండి అన్ని పనులు చేయించుకుంటేనే అవుతాయండి. కొత్తగా ప్రొడ్యూసర్ నేను బయట తోపినని చెప్పి ముందుకు వస్తే ఇక్కడ ఏం నడవదు. డిఓపి గారికి మైక్. సార్ యాక్చువల్లీ స్టోరీలో ఒక కాంప్లికేటెడ్ థింగ్ ఏంటంటే సౌండ్ ని బ్యాలెన్స్ చేస్తూ చేయడం. యాజ్ ఎ డిఓపిగా మీకు కాస్త కష్టం అనిపించిన సిచ్యువేషన్ అంటే చాలా మిర్రర్ షాట్స్ ఉన్నాయి, ఒకేసారి నలుగురు కింద చూపించే మిర్రర్ షాట్స్ ఉన్నాయి దుర్యోధన గెటప్ లో. ఇవన్నీ ఏది బాగా డిఫికల్టీగా అనిపించింది అంటే ఏం చెప్తారు? ఐ షాట్ మ్యామ్, ఐ షాట్ అంటే ఇయర్ టు ఐ క్లోజ్అప్ వచ్చాను కదా, అది కొంచెం డిఫికల్ట్ ఉన్నారు. యాక్చువల్లీ అది ఫస్ట్ వేరే వేరే లెన్స్ షూట్ చేసాము, లేదు తర్వాత కొంచెం నేను మాతో డిస్కస్ చేసి కొంచెం బోల్డ్గా చూపిస్తే బాగుంటుంది ఐ రిఫ్లెక్షన్ కోసం అని. యాక్చువల్లీ రవివర్మ గారు చిలియా సినిమాలో చేశారు అది, సో ఆ రిఫరెన్స్ని బట్టి ప్రొడ్యూసర్ సార్, ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాట్స్ సార్, అసలు సినిమా చాలా బాగుంది. థ్యాంక్ యూ సార్. అంటే ఇప్పుడు మూవీ రివ్యూస్ కానీ నెక్స్ట్ మూవీ రేటింగ్స్ కానీ అన్ని హైలో ఉన్నాయి సార్. బుక్ మై షోలో కూడా రేటింగ్స్ చాలా బాగున్నాయి, కానీ కలెక్షన్స్ వైజ్ అంత సాధించిందా అని అనుకుంటే మీరేమంటారు సార్? ఫస్ట్ ఆఫ్ ఆల్ కలెక్షన్స్ అదే సార్, అదే మనం ఎవరు ప్రమోషన్ చేసి జనాల్లోకి వెళ్తే ఆటోమేటిక్గా వస్తారు సార్. కలెక్షన్స్ బాగానే ఉన్నాయని బాలరాజు గారు చెప్తున్నారు, బెటర్ గానే ఉన్నాయి సార్. నాకు చూసిన దగ్గర నుంచి నాకు తెలిసిన వాళ్ళందరూ చూసి మూవీ బాగుందని రిపోర్ట్ ఇస్తున్నారంటే వాళ్ళు థియేటర్కి వెళ్ళి చూసినట్టే కాబట్టి సాటిస్ఫై సార్. డబ్బు నాకు మనీ పరంగా వస్తుంది, ఓటీటీ కానీ సినిమా హిట్ కాబట్టి నాకు ఓటీటీ పరంగా కానీ థియేటర్లో కానీ అమౌంట్ వస్తుంది. అమౌంట్ విషయంలో ఇబ్బంది లేదు, సినిమా సక్సెస్ వెరీ సాటిస్ఫాక్షన్ అండి. ఓకే సార్. సౌండింగ్ సక్సెస్ మీట్ నాకు తెలిసి బాక్స్ ఆఫీస్ లో కూడా సౌండ్ ఇంకా చేస్తుందని కోరుకుంటున్నాను. ఆల్ ద బెస్ట్ మీ అందరికి. థ్యాంక్ యూ. ఇంకో విషయం అండి, చిన్న విషయం మర్చిపోతాం, మా మూవీలో చేసిన సత్యదేవ్ గారికి వెరీ వెరీ థ్యాంక్స్ అండి. క్యామియో రోల్ ఇంతవరకు ఎక్కడ రివీల్ చేయలేదు మేము, ఆల్రెడీ సినిమా వచ్చి అందరూ చూసారు కాబట్టి సత్యదేవ్ గారికి వెరీ వెరీ థ్యాంక్స్. సత్యదేవ్ గారిని కూడా దర్శి గారు తెచ్చారండి, అది దాంట్లో ఎటువంటి అప్లికేషన్ ఏం లేదు. వెరీ వెరీ థ్యాంక్స్ అండి సత్యదేవ్ గారు. ప్రొడ్యూసర్ గారు సార్ అంటే మీరు డైరెక్ట్ గా అంటే ప్రియదర్శిని అనట్లేదు అంటున్నారు కానీ బట్ మీరు ప్రమోషన్స్ పరంగా లేదా రిలీజ్ పరంగా అసలు మీరు చేసింది ఏంటి, ఎంతవరకు న్యాయం? ఇప్పుడు నేను ప్రమోషన్ చేయడానికి ప్రతిదీ స్టార్ట్ ఇప్పుడు నాకు టీజర్ రిలీజ్ కి పలానా డేట్ కి ఒక 4 days ముందు నేను ఈ డేట్ కి వస్తానంటే నేను అన్ని ప్లాన్ చేసుకుంటాం. ఒక్కరోజు ముందు తెలిస్తే ప్లాన్ చేసుకోలేం, ప్రమోషన్ చేయలేం కదా సార్. ప్రమోషన్ ఓకే, మరి రిలీజ్ అంటే ఇప్పుడు మన హైదరాబాద్ లో చూస్తే హార్డ్లీ ఒక 15 to 16 స్క్రీన్స్ ఉన్నాయి మాక్సిమం, సో అది ఎనఫ్ అనుకుంటున్నారా? అదే సార్, అదే ఎనఫ్ అంటే కాదు, ఇటు సినిమాకి అది ఎనఫ్ కాదు, ఇంకా కావాలి. బట్ మా చేతిలో ఉన్న వరకు పోస్టర్స్, హోర్డింగ్స్, స్టాండీస్ అన్ని అయితే చేసాం, డెఫినెట్ గా చేసాం. ఇంకొంచెం బెటర్ గా రావాలి సార్, బెటర్ గా రీచ్ ఆడియన్స్ రీచ్ కావాలని ప్రెస్ మీట్ సక్సెస్ మీట్ పెట్టిన కారణం ఇంకొంచెం బెటర్ గా ఆడియన్స్ రీచ్ అవుతుందనే మేము పెట్టాం సార్. దానికోసం అందరూ ఆడియన్స్ మా సినిమాని హిట్ చేసినందుకు వెరీ వెరీ థ్యాంక్స్ అండి. ఇంకా మీరు థియేటర్కి వచ్చి సినిమాని ఇంకా సక్సెస్ చేసి కొత్త ప్రొడ్యూసర్ని నిలబెట్టాలి, బతికించాలని కోరుకుంటున్నాం.